ఓం అస్మద్గురుభ్యో నమః. జై శ్రీమన్నారాయణ. ఇప్పుడు మనం తెలుసుకునే 56వ దివ్యదేశం, అది తిరుక్కుళందై పెరుంకుళం అనే దివ్యదేశం గురించి తెలుసుకుందాం. ఎవరైనా గ్రహాలన్నింటిలోనే ఏ గ్రహం గురించి ఎక్కువ భయపడతారండి? అది శనిగ్రహమే కదా. శనిగ్రహం చాలా ఉంటుంది, 7 సంవత్సరాలు అలా ఉంటుంది అంటారు కదా ఒకళ్ళ జీవితంలో. అది 2 సార్లు వస్తుందని కూడా చెప్తూ ఉంటారు. అయితే ఈ శనిగ్రహం యొక్క దోషాలు ఏమన్నా ఉంటే ఈ పెరుమాణ్ కనుక సేవించుకుంటే ఆ దోషాల నుంచి విముక్తి పొందుతారని చెబుతారు. ఒకసారి వేదసారుడు కుముదవల్లి అనే ఒక భక్తులు ఉండేవారు, ఒక జంట ఉండేవారు. వారుకి ఒకసారి ఒక రాక్షసుడు ఆ కుముదవల్లిని తీసుకుపోవటం జరిగింది. అప్పుడైతే ఆ భర్త వేదసారుడు ఇక్కడ స్వామిని ప్రార్థిస్తే స్వామి ఆ కుముదవల్లిని, ఆ రాక్షసుని సంహరించి కుముదవల్లిని మళ్ళీ ఆయన వద్దకు చేర్చారు. అదే కాకుండా మనకి ఎటువంటి కోరికలు ఉన్నా కూడా ఈ స్వామి మన కోరికల్ని నెరవేరుస్తాడు, తీరుస్తాడు. అయితే ఇప్పుడు వారికిద్దరికి ఒక పాప పుట్టింది. అమ్మాయి పేరు కమలవతి అనమాట. ఈ కమలవతి అనే అమ్మాయి స్వామి నాకు భర్తగా కావాలని ప్రార్థిస్తే ఆవిడ మొర ఆలకించి స్వామి ఆయన హృదయంలో ఆమెకు స్థానాన్ని కల్పించారనమాట. ఇప్పుడు శనిగ్రహ దోషం అనేది భవిష్యత్తులో రావచ్చు, ఇప్పుడు జరుగుతూ ఉండొచ్చు, లేకపోతే అంతకుముందు అనిపించి ఉండొచ్చు. ఎవరైనా సరే ఆ శనిగ్రహ దోషాలు ఉన్నవాళ్ళు ఇక్కడికి వచ్చి స్వామిని ఆరాధిస్తే, అభిషేకాలు చేస్తూ ఏ రకమైన సేవలు చేసినా కూడా ఆ శని దోషం నుంచి విముక్తిని పొందుతారు. జై శ్రీరామ్.